హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీయర్ షా కుకింగ్ ఛానల్. నేను మీ సరిత. ఇవాల్టి మన రెసిపీ వచ్చి ఎన్నో ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టే బార్లీ గింజలతో కమ్మటి పాయసం. ఈ పాయసాన్ని తాల్బినా అంటారండి. హెల్త్ పరంగా ఇది చాలా చాలా మంచిది. మరి ఆలస్యం చేయకుండా ఈ తాల్బినా రెసిపీని ఎలా చేయాలో చూసేద్దాం పదండి. దీనికోసం ముందు రోజే బార్లీ గింజలను 2-3 సార్లు నీళ్ళతో శుభ్రంగా కడిగి ఇలా వాటర్ పోసేసి ఓవర్ నైట్ అంతా నానబెట్టుకోవాలి. ఇక్కడ నేను ఈ బార్లీ గింజలు 1 కప్పు వరకు తీసుకున్నాను. సుమారుగా 5-6 గంటలు నానినా పర్వాలేదు, కానీ మీకు టైం ఉంటే మాత్రం ఓవర్ నైట్ అంతా నానబెట్టుకోండి. నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా బార్లీ గింజలు చక్కగా నానిపోతాయి. వాటర్ను పూర్తిగా వంపేసుకొని మిక్సీ జార్లోకి వేసుకొని పల్సిచ్చుకుంటూ జస్ట్ ఒక ట్రిప్ తిప్పండి అంతే. ఇలా పలుకుగానే ఉండాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి వెడల్పాటి బౌల్లోకి 1 లీటర్ వరకు చిక్కటి పాలను వేసుకొని 1 పొంగు వచ్చే వరకు మరిగించండి. ఇలా 1 పొంగు వచ్చినప్పుడు మంటను సిమ్లోకి పెట్టుకొని మనం మిక్సీ పట్టుకున్న బార్లీ గింజలను ఇందులో వేసి సిమ్లో ఒక 2-3 మినిట్స్ పాటు ఉడికించాలి. చూడండి, 2-3 మినిట్స్లో కన్సిస్టెన్సీ ఇలా చిక్కగా అవుతుంది. బార్లీ గింజలు కూడా రాత్రంతా నానబెట్టుకున్నాం కాబట్టి త్వరగా ఉడికిపోతాయి. తర్వాత సన్నగా కట్ చేసుకున్న 1 గుప్పెడు పచ్చి కొబ్బరి ముక్కలను వేయండి. ఇప్పుడు మనము ఏ కప్పుతోటి బార్లీ గింజలు తీసుకున్నామో దానికి ఈక్వల్ క్వాంటిటీగా బెల్లం తురుము వేసుకోవాలి. 1 కప్పు బార్లీ గింజలకు 1 కప్పు బెల్లం తురుము వేస్తే సరిపోతుంది. ఇలా బెల్లం పూర్తిగా కరిగే వరకు కలుపుతూ మరొక 2-3 నిమిషాలు ఉడికించండి. 2-3 మినిట్స్ తర్వాత 1/2 టీ స్పూన్ యాలకుల పొడిని వేసేసి ఓసారి కలిపేసేయండి. ఈ పాయసము 5-6 నిమిషాల్లోనే రెడీ అవుతుందండి. స్టవ్ ఆఫ్ చేసేటప్పుడు మరొక కప్పు కాచి చల్లార్చిన పాలను ఇందులోకి వేసేసి కలిపేసేయండి. ఇలా చివర్లో పాలు వేయడం వలన ఎన్ని గంటలైనా చిక్కబడకుండా అలాగే లిక్విడ్గా ఉంటుంది. ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేయండి. తర్వాత స్టవ్ పైన ఒక బాండీలో 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకొని జీడిపప్పు, బాదం, కిస్మిస్ని వేసుకొని దూరగా వేయించుకోండి. ఇలా వేయించుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ను మనము ప్రిపేర్ చేసుకున్న పాయసంలో వేసి కలిపేసేయండి. ముందుగా కూడా నెయ్యి వేసుకోవచ్చు. ఇలా డ్రై ఫ్రూట్స్లో ఎక్కువ నెయ్యి వేయడం వల్ల టేస్ట్ ఇంకా బాగుంటుంది. చాలామంది తాల్బినాను బెల్లంతో కాకుండా ఖర్జూరాలోని గింజలను తీసేసి ఖర్జూరాతో చేస్తారు. అలా చేస్తే హెల్త్ పరంగా ఇంకా మంచిది. కానీ నా దగ్గర అవి లేవు కాబట్టి నేను బెల్లం తురుము వేశాను. బెల్లం తురుము వేస్తే కూడా తాల్బినా చాలా చాలా బాగుంటుంది. అన్ని ఇంట్లో ఉన్న సింపుల్ ఇంగ్రీడియంట్స్తో కమ్మటి ఈ హెల్తీ పాయసాన్ని తప్పకుండా ట్రై చేయండి. ఎందుకంటే హెల్త్ పరంగా చాలా చాలా మంచిదండి. తక్షణ శక్తినిచ్చి మానసిక ఒత్తిడి, టెన్షన్స్ అలాంటివి ఏమీ లేకుండా డిప్రెషన్లో ఉన్న వారికి అయితే తరచూ చేసేవండి. ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ బార్లీ గింజలతో కమ్మటి ఈ తాల్బినా రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో, రిలేటివ్స్తో షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.